ఈ నెల 12న పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. పులివెందుల నుంచి టీడీపీ జెడ్పీటీసీ సభ్యురాలుగా మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి లతారెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. వైసీపీ నుంచి హేమంత్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇక్కడ 10,600 ఓట్లున్నాయి. మొత్తం ఇక్కడ 11 మంది పోటీ చేస్తూ ఉన్నారు. ఈ ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. ఓ విధంగా చెప్పాలంటే వైసీపీకి డూ ఆర్ డైగా మారింది. ఎన్నికల సందర్భంగా ఈ రెండు ఘటనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీయడంతో కలకలం రేపాయి. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా రోజుల తర్వాత మొదటిసారిగా జనం ఓటు వేయబోతున్నారు. ఒంటిమిట్టలో టీడీపీ నుంచి ఉప ఎన్నిక కోసం అద్దెలూరు మధుకృష్ణారెడ్డి, వైసీపీ నుంచి ఇరగం రెడ్డి సుబ్బారెడ్డిలు పోటీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మొత్తం కూడా 13 పంచాయతీలు, 24,600 ఓట్లు ఉన్నాయి. 11 మంది బరిలో ఉన్నారు. జెడ్పీటీసీ పరిధిలోని 15 పోలింగ్ కేంద్రాలు సమస్య ఆధ్యాత్మికంగా కూడా ప్రజెంట్ ఏంటంటే జెడ్పీటీసీ ఉప ఎన్నిక కూడా ఇక్కడ కొంత ఇష్యూ ఉన్నట్లుగా కూడా పోలీసులు గుర్తించడంతో ఆ తర్వాతే దానికి తగ్గట్లుగానే ఏర్పాట్లు చేశారు. గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ కానీ వీటన్నిటిని గుర్తుంచుకొని ఆ ప్రాంతంలో ఉన్న ఉద్రిక్తత కానీ వీటన్నిటిని ఎంత ప్రతిష్టాత్మకంగా మారింది ఈ స్థానం ఆయా పార్టీలకు అన్నది గుర్తించి దానికి తగ్గట్లుగా అక్కడ కొన్ని రూల్స్ని అమలు చేస్తూ కూడా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల కమిషన్ ప్రతి పోలింగ్ కేంద్రంలో లోపల బయట వెబ్ ఫాస్టింగ్ కోసం ప్రత్యేక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. పోలీసులు కూడా అందుకు తగినట్లుగానే ప్రత్యేకంగా మరో సీసీ కెమెరాని ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి పోలింగ్ కేంద్రాలకు సామాగ్రిని, పోలింగ్ సిబ్బందిని పంపి కార్యక్రమం మొదలు కానుంది. అయితే పులివెందుల ఎంపీడీఓ కార్యాలయంలో పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ట్రెజరీ కార్యాలయం భద్రపరిచిన పోలింగ్ సామాగ్రిని, బ్యాలెట్ పత్రాలను డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు తీసుకొచ్చారు. ఇక మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ జరగనుంది. ఈ విషయం మనకి తెలిసిందే. కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ పోలింగ్ అన్ని ఏర్పాట్లు కూడా సర్వం సిద్ధం చేశారు. ఒంటిమిట్ట ఉప ఎన్నికలను కూడా పగడ్బందీగా కట్టుదిట్టంగా నిర్వహించేందుకు కూడా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ తెలిపారు. ఇక సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈ పోలింగ్ అనేది జరగనుంది. వెబ్ కాస్టింగ్ కూడా ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. అయితే దీనికి సంబంధించి అసలు కడపలో జరగనున్న ఈ రెండు ఉప ఎన్నికలు ఒంటిమిట్ట పులివెందులకు సంబంధించి కూడా చాలా ముఖ్యంగా దీంట్లో పులివెందుల్ని మరి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మరి వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేశారు, రేపు ఓటింగ్ ఎలా జరగనుంది, వీటికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, రేపు జరగనున్న ఉప ఎన్నిక ఓటింగ్కి, జెడ్పీటీసీ ఉప ఎన్నికకి ఏ విధమైన ఏర్పాట్లు చేశారు? గుడ్ మార్నింగ్ రేణు. మొత్తానికి ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నటువంటి ఒంటిమిట్ట పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక స్థానానికి సంబంధించి పోలింగ్ ప్రక్రియ మరి కొన్ని గంటల్లో మొదలు కాబోతుంది. దీనికి సంబంధించి జిల్లా యంత్రాంగం జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి కూడా గత 10 రోజులుగా కసరత్తు చేశామని కూడా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సమస్యాత్మక ప్రాంతాల్లో ఆర్మూరింగ్ ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలోని మొత్తం 13 చెక్ పోస్టుల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని చెప్పారు. రేణుశ్రీ, ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే ఒంటిమిట్ట పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక స్థానానికి సంబంధించి ఎన్నిక అయితే ప్రతిష్టాత్మకంగా మారడంతో జిల్లా అధికార యంత్రాంగం అటు ఎన్నికల అధికారులు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఒంటిమిట్టలో 24 పోలింగ్ కేంద్రాలు ఉన్నప్పటికీ, తర్వాత అక్కడ 24,000 మంది ఓటర్లు, తర్వాత 30 పైగా పోలింగ్ కేంద్రాలు ఉన్నప్పటికీ కూడా అక్కడ అంత ప్రత్యేకమైనటువంటి ఉద్రిక్తత కనిపించలేదు. కానీ పులివెందులు మాత్రం ప్రతిష్టాత్మకం కావడంతో ఇక్కడ మొత్తం యంత్రాంగం అంతా దృష్టి అంతా పులివెందుల మీద కేంద్రీకరించడం జరిగింది. మొత్తానికి పులివెందుల ఎన్నిక కోసం దాదాపు 700 మందికి పైగా పోలీసు యంత్రాంగాన్ని వినియోగించే పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇప్పటికే పులివెందుల పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఈ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు ఇక్కడ ఈ ఎన్నికల పోలింగ్ అధికారులు కానీ తర్వాత సంబంధించిన అధికారులు ఇక్కడ చేరుకుంటున్నారు. అన్ని గ్రామాల్లో ఏదైతే పోలింగ్ జరుగుతుందో అన్ని గ్రామాల్లో ప్రత్యేకంగా విజిటింగ్ ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఆ వజ్ర వాహనాన్ని కానీ తర్వాత నిఘా సంబంధించినటువంటి ప్రత్యేక నిఘా వాహనాన్ని కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఏ చిన్న ఘటన జరిగినా వెంటనే సంబంధిత ఆ గ్రామాలకు వెళ్లి పర్యవేక్షించడం, తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక డిఎస్పీ స్థాయి అధికారులతో దాదాపు 4 డిఎస్పీ అధికారులు కేవలం స్ట్రైకింగ్ ఫోర్స్ కింద ఏర్పాటు చేశారు. మొన్న జరిగినటువంటి సంఘటనలు తర్వాత రేపు ఎలాంటి ఉద్రిక్తత లేకుండా ప్రశాంతంగా జరగడానికి కోసం చర్యలు తీసుకోవడం జరిగింది. అట్లాగే ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు వేయడానికి అన్ని వసతులు ఏర్పాట్లు చేశామని, ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ స్వయంగా ప్రజలను కోరడం జరిగింది. జిల్లా ఎస్పీ కూడా
ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మేము పోలీసు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశాము, ఎవరికి ఎటువంటి భయం లేకుండా నిర్భయంగా వచ్చి ఓటు చేస్తారని చెప్పారు రేణుశ్రీ. అయితే మనం గత 2 రోజులుగా కూడా పరిణామాలు చూస్తూ ఉన్నాము. ఓట్ల షిఫ్టింగ్ విషయంలో కూడా అక్కడ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. దానికి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమైనా చేశారా శర్మ? ఆ ఓటర్ షిఫ్టింగ్ ప్రక్రియ సంబంధించినట్టు కొంత నిరసన వ్యక్తమైంది, కొన్ని గ్రామస్తులు వ్యతిరేకించారు. అయితే ఏదైతే కొత్తపల్లె పంచాయతీ పరిధిలోనే నల్లగొండ వారిపల్లి, తర్వాత నల్లపురెడ్డి వారిపల్లి, తర్వాత ఎల్లబడి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒకే పంచాయతీ పరిధిలో ఉండడం వల్ల మార్పుకు సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే జనం ఏదైతే ఒక ఊరు నుంచి పోలింగ్ కేంద్రానికి దాదాపు 2 నుంచి 4 కిలోమీటర్ దూరం ఉంది కాబట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని ఆర్టీసీ బస్సులను, తర్వాత ఆటోలను అనుమతించేందుకు జిల్లా కలెక్టర్ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. దానికి సంబంధించిన చర్యలు కూడా తీసుకుంటున్నారు రేణుశ్రీ. అయితే ఇక్కడ చేసిన ఏర్పాట్ల మీద ఆయా పార్టీలు కానీ అక్కడ ప్రాంతవాసులు కానీ ఏం చెబుతూ ఉన్నారు? కానీ ఎన్నికల్లో సంబంధించిన ఈ ఏదైతే 6 నుంచి 11 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో వాటిని షిఫ్ట్ చేయడం అండ్ ఓటర్లు ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ చేయడం అనేటువంటి దాని మీద విపక్ష వైసీపీ అయితే పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఈ చట్ట విరుద్ధము, తర్వాత గతంలో లేని సాంప్రదాయం తీసుకొచ్చారు. గతంలో జరిగిన ఎన్నికల్లో ఇది ఏదైతే ఉప ఎన్నిక జరుగుతుందో ఈ ఎన్నిక జరిగినంత ముందు కూడా ఏవైతే పోలింగ్ కేంద్రాలు ఇప్పుడు మార్చాల్సిన అవసరమే వచ్చింది. కేవలం వైసీపీకి పట్టు ఉందన్న కారణం చేతనే ఇది మార్చారంటే వాళ్ళు అభియోగం చేస్తున్నారు. కానీ టీడీపీ మాత్రం దీనికి కౌంటర్ ఇస్తుంది. అసలు ఈ పోలింగ్ కేంద్రాల షిఫ్టింగ్ ప్రక్రియలో తాము జోక్యం చేసుకోలేదని, తాము తెలియదని, తర్వాత దీనివల్ల మాకు ఏం ప్రయోజనమని టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి కూడా నేను మీడియా ముఖంగా ప్రశ్నించడం జరిగింది. కేవలం మేము ఓటర్లు గల్లంతు చేస్తే సమస్య వస్తుంది, కానీ కేవలం ఉన్న ఒక పోలింగ్ కేంద్రాన్ని మరో పోలింగ్ కేంద్రాన్ని మార్చడం వల్ల వచ్చిన ఇబ్బంది ఏంటంటే కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. అయితే ప్రజలు రేపు పోలింగ్ కేంద్రానికి ఎంతమంది వస్తారు, ఓటింగ్ చేయడానికి సుముఖత వ్యక్తం చేస్తారా లేదా అనేది కొంత అనుమానాలు ఉన్నాయి. అయితే రాజకీయ పార్టీలు ఎవరి వారి స్థాయిలో ఓటర్లను తీసుకుపోయి ఓటు వేయించుకునే క్రమం సంబంధించి ఏర్పాటు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది రేణు. అయితే సీసీ కెమెరాల పర్యవేక్షణ వీటి గురించి డీటెయిల్స్ ఏంటి? మొత్తానికి పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి సంబంధించి 15 పోలింగ్ కేంద్రాలు, 15 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా పోలీసులు గుర్తించారు. వీటిలో వెబ్ కాస్టింగ్ గతంలో పోలింగ్ కేంద్రం లోపల ఏదైతే మనం ఓటు వేసే చోట ఉందో మాత్రమే వెబ్ కాస్టింగ్ కోసం కెమెరాలు బిగించేవాళ్ళు. కానీ ఈసారి పోలింగ్ కేంద్రం లోపల, పోలింగ్ కేంద్రం బయట కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దీనికి అదనంగా పోలీసులు కూడా ఆ పోలింగ్ కేంద్రం ఉన్న పరిసర ప్రాంతాల్లో పర్యవేక్షించడం కోసం మరో సీసీ కెమెరాను కూడా ఏర్పాటు చేసినట్లు నిన్న మనం స్వయంగా వెళ్ళి పరిశీలించడం జరిగింది. కొన్ని విజువల్స్ కూడా మనం తీసుకుందాం. అయితే సీసీ కెమెరా పర్యవేక్షణ ఇంత ఉన్నప్పటికీ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తాం చెప్పినప్పుడు కూడా ప్రజల్లో అయితే ఒక భయాందోళన అక్కడ వ్యక్తమవుతుంది. అయితే వెబ్ కాస్టింగ్ ద్వారా జరిగే చిన్న చిన్న అవకతవకలు అంటే రిగ్గింగ్ పాల్పడే అవకాశం ఉంది. తర్వాత ఈ ప్రాంతానికి సంబంధించిన వారు వ్యక్తులు వచ్చి ఓట్లు వేస్తారని ఆందోళన వైసీపీ వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఈ మొత్తం సీసీ కెమెరాల ద్వారా ఈ మొత్తం వెబ్ కాస్టింగ్ మానిటరింగ్ చేసే అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలా, ఎక్కడ అవాంఛనీయ సంఘటన జరగకుండా చూడాలి మాత్రం వారు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే రేపటి శాంతి భద్రతల దృష్ట్యా కూడా ఇటు ఒంటిమిట్టలో కానీ పులివెందుల్లో కానీ ఎంతమంది పోలీసులు భద్రతను కల్పించనున్నారు? ఒంటిమిట్ట జెడ్పీ స్థానం సంబంధించి దాదాపు 600 మందికి పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నారు. తర్వాత అదనంగా కూడా కొన్ని ప్రాంతాలకు తెప్పించారు. అలాగే పులివెందులకు సంబంధించి 700 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. అక్కడ స్ట్రైకింగ్ ఫోర్స్, తర్వాత మనకు అదనంగా అన్నమయ్య జిల్లా అందుబాటులో ఉండడం వల్ల ఒంటిమిట్ట జెడ్పీ స్థానం సంబంధించినటువంటి ఉప ఎన్నికల్లో అన్నమయ్య జిల్లా పోలీసులు విరివిగా పాల్గొంటారు. మొత్తం కడప జిల్లాలోని మిగతా యంత్రాంగం అంతా పులివెందుల మీద కాన్సన్ట్రేట్ చేసింది రేణు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ శర్మ. ఇక మంగళవారం ఉదయం 7 గంటల నుంచి కూడా సాయంత్రం 5 గంటల వరకు అయితే పోలింగ్ కొనసాగుతుంది. అంటే రేపు పోలింగ్ కొనసాగుతుంది. రేపు పొద్దున 7 గంటల నుంచి కూడా పోలింగ్ అనేది ప్రారంభం అవనుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు అయితే ఏర్పాట్లు, అంటే దీనికి సంబంధించి భద్రతా ఏర్పాట్లను కూడా ఇప్పటికే ఒక ప్రణాళిక ప్రకారం కూడా స్టార్ట్ చేశారు. ఇక కలెక్టరు డాక్టర్ చెరుకూరి శ్రీధర్ పోలింగ్కి అన్ని సిద్ధమైనట్లుగా కూడా సర్వం సిద్ధం చేసినట్లుగా చెప్పారు. ఒంటిమిట్ట ఉప ఎన్నికలు పగడ్బందీగా కట్టుదిట్టంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కూడా కలెక్టర్ తెలియజేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ, వెబ్ కాస్టింగ్లను ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారిచ్చిన నోటిఫికేషన్ ప్రకారము 12వ తారీఖున మన జిల్లాలో ఉన్నటువంటి పులివెందుల జెడ్పీటీసీకి అదేవిధంగా ఒంటిమిట్ట జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీకి ఎలక్షన్స్ జరుపుతున్నాము. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తయినాయి. మొత్తం 2 జెడ్పీటీసీ పరిధిలోనూ
మనకి 45 పోలింగ్ స్టేషన్స్లో అంటే 15 పోలింగ్ స్టేషన్స్ పులివెందుల మండలంలోను, అలాగే 30 పోలింగ్ స్టేషన్స్ ఒంటిమిట్ట మండలంలోనూ ఉన్నాయి. ఈ 45 పోలింగ్ స్టేషన్లోనూ కూడా 12వ తారీఖు ఉదయం 7 గంటల నుంచి ఈ పోలింగు స్టార్ట్ అవుతుంది. సాయంకాలం 5 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ మొత్తం ప్రక్రియ ఫిజికల్ బ్యాలెట్ విధానం ద్వారా జరుగుతుంది. ఈవీఎంలు కాదు, ఇది బ్యాలెట్ బాక్సుల ద్వారా జరిగే ఎన్నిక. సో దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎలక్షన్ నిర్వహించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. దీనికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ యొక్క గైడ్లైన్స్ ప్రకారం ఒంటిమిట్ట, పులివెందుల 2 జెడ్పీటీసీ స్థానాలకి 12వ తేదీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. దాంట్లో భాగంగా గత వారం రోజుల 10 రోజుల ముందు నుంచే కసరత్తులు ప్రారంభించడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి. దాంట్లో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒంటిమిట్ట కావచ్చు, అదేవిధంగా పులివెందుల్లో కావచ్చు ఉన్నటువంటి సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాల్లో ఆర్ముడ్ పికెట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా వెపన్ పార్టీస్ అక్కడ బందోబస్తు చేస్తాయి. అదేవిధంగా సీసీ కెమెరాల ద్వారా బయట ఉన్నటువంటి లొకేషన్స్ అన్నిటిని కూడా కవర్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత రూట్ మొబైల్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఒక ప్లేస్ నుంచి దాదాపు 5-6 పోలింగ్ బూత్లను కలుపుతూ రూట్ మొబైల్స్గా డివైడ్ చేసుకుంటూ ఆ రూట్లో ఉన్నటువంటి అన్ని పోలింగ్ కేంద్రాలని కవర్ చేస్తూ స్టాటిక్ సర్వలెన్స్ టీమ్స్ ఉన్నాయి, అదేవిధంగా స్ట్రైకింగ్ ఫోర్స్ ఉన్నాయి. ఈ విధంగా టోటల్గా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మనం పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా టోటల్గా జిల్లాలో 13 బార్డర్ చెక్ పోస్టులు ఉన్నాయి. జిల్లాలోకి ఎంటర్ కావాలంటే 13 చెక్ పోస్టుల ద్వారా ఎంటర్ కావాలి. అక్కడ కూడా మనము కట్టుదిట్టం చేశాం. అదేవిధంగా పులివెందుల, ఒంటిమిట్ట 2 మండలాలకు సంబంధించి సరౌండింగ్ ఏరియాస్లో కూడా దాదాపు 15 వరకు చెక్ పోస్టులను దీనికోసం ఎక్స్క్లూజివ్లీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా ఏ విధమైన ఏర్పాట్లు చేశారో, ఒంటిమిట్టలోనే అదేవిధంగా పులివెందులోనే ఏ విధమైన ఏర్పాట్లు చేశారో కూడా ఎస్పీ అశోక్ కుమార్ కూడా భద్రతా ఏర్పాట్ల గురించి కూడా తెలియజేయడం జరిగింది.